మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 500 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎవరికి ఎంతో వారికి అంత జనాభా దామాషా ప్రకారం అవకాశం ఇవ్వాలన్న రాహుల్ గాంధీ ఆలోచన నేడు భారతదేశంలో అంత ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రాష్ట్రంలో కులగణన చేసి ఎవరూ చేయని సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 50% క్యాప్ పెట్టి బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, పివి నరసింహారావుదేనని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇచ్చారో, పంపిణీ చేశారో ఆలోచించాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ తాడిత పీడిత ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచన విధానం అంటే ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న నలుగురు తెల్లబడులు వేసుకున్న వాళ్ళ గురించి కాదు ఆలోచన చేసేది. సంక్షేమ పథకం కోసం ఏదైతే స్కీమ్ తీసుకొస్తే లైన్ లో నిలబడడానికి ఆఖరికి కూడా ఆ స్కీమ్ అందజేయాలని ఆలోచన కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని మా యాదయ్య వాళ్ళ టీం అంతా కూడా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా.